తిరుపతి జిల్లా గూడూరు నల్లజాలమ్మ వీధిలో పిచ్చుకుక్క స్వైర్వ విహారం చేసింది. ఇంటి వద్ద ఆరు బయట ఆడుకుంటున్నటువంటి ఒకే కుటుంబంలోని ఇద్దరు చిన్నారులపై దాడి చేయడంతో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారులను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుక్కల బెడదతో పలుమార్లు కూడా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని కూడా బాధిత చిన్నారుల తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు వస్తున్నప్పుడు సడన్గా కుక్క వచ్చి దాడి చేసింది సార్. ఫస్ట్ మా పెద్ద బాబుని కరిచింది. అందరూ వీధిలో ఉన్న మా అక్కపక్కన అందరూ సహాయం కోసం కర్ర తీసుకొని వచ్చి దాన్ని కొట్టేటప్పుడు తప్పించుకొని మా చిన్న బాబుని కలిసింది. అలాగే పక్కన ఇది మా ఇంటి పక్కన ఇది క్యాంటీన్ ఒకటి ఉంది. అక్కడ ఇది నాన్ వెజ్ మొత్తం తయారు చేస్తారు. అది వేస్ట్ మొత్తం బయట వస్తుంది కాబట్టి కుక్కలు 24 గంటలు అక్కడే ఉంటాయి. అందులో దయచేసి దాన్ని ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు సడన్గా కుక్క వచ్చి దాడి చేసింది సార్. ఫస్ట్ మా పెద్ద బాబుని కరిచింది. బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు నల్లజాలమ్మ వీధిలో పిచ్చుకుక్క స్వైర్వ విహారం చేసింది. ఇంటి వద్ద ఆరు బయట ఆడుకుంటున్నటువంటి ఒకే కుటుంబంలోని ఇద్దరు చిన్నారులపై కూడా దాడి చేయడంతో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారులను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుక్కల బెడదతో పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదని బాధిత చిన్నారుల తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. కుక్కల బెడద వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎందుకు, ఏమైంది అసలు? సరే, మొత్తానికి మనం చూస్తుంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు సంబంధించి నల్ల జాలమ్మ వీధిలో పిచ్చి కుక్కలు పైరు విహారం చేయడంతో ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో ఒకసారిగా కూడా చిన్నారులకు తీవ్ర గాయాలయ్యి అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కుక్కల బెడద ఎక్కువ అవడంతో మున్సిపాలిటీలకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా మున్సిపాలిటీ అధికారులు ఇది పట్టించుకోకపోవడం తరచూ ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చిన్నారులు ఈ రోజు గూడూరుకు సంబంధించినటువంటి నల్లజాలమ్మ ప్రాంతంలో జరిగినటువంటి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు అంటే 3 ఏళ్ల బాలుడితో పాటు 5 ఏళ్ల పాప ఎవరైతే ఇద్దరు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందిన వారు వీళ్ళపై కుక్క దాడి చేయడంతో వాళ్ళ చేతులకి కాళ్ళకు కూడా ఎక్కువగా గాయాలయ్యాయి. దీనికి వెంటనే కూడా ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం మున్సిపాలిటీ అధికారులు ఎందుకు వీటిపై చర్యలు తీసుకోవట్లేదనే దాని మీద కూడా ఇటు స్థానికుల వైపు నుంచి కూడా వస్తున్నటువంటి ప్రస్తుతం ఒక ఫిర్యాదు అయితే అందుకుంటున్నారు. మొత్తానికైతే గూడూరుకు సంబంధించిన ప్రాంతమే కాదు ఇటీవల ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, ఉదయగిరి, వరకుంటపాడు, కావలి, అదేవిధంగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో కూడా కుక్కల బెడద ఎక్కువ అవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ముసలివారు కూడా ఎక్కువగా ఈ కుక్కల దాడికి ఆసుపత్రికి పాలవుతున్నటువంటి పరిస్థితుల్లో దీని మీద వెంటనే కూడా మున్సిపాలిటీ అధికారులు, కార్పొరేషన్ అధికారులు స్పందించి ఎక్కడైతే ఈ యొక్క కుక్కలు శైర విహారం చేస్తారో ఆ ప్రాంతంలో వెంటనే వాటన్నిటిని కూడా కుక్కల్ని తీసుకెళ్లి దూర ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో విడుదల చేయాలని చెప్పి స్థానికులు ఎక్కువగా కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తే కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలో ఎక్కువగా ప్రజా సమస్యల పట్ల వెళ్లేటువంటి ప్రజలు కుక్కల బెడదతో కూడా ఫిర్యాదులు మున్సిపాలిటీకి ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. అయితే ఈ రోజు జరిగినటువంటి ఘటనలో ఇద్దరు చిన్నారులకు కూడా తీవ్ర గాయాలయ్యి కుక్కలు దాడి చేయడంతో ఆ ఇద్దరు చిన్నారులు కూడా ఒకవైపు చేతులకి కాళ్ళకి కూడా ఇటు కుక్కలు దాడి చేయడంతో ఇంజూర్ అయినటువంటి పరిస్థితిలో ఆ తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు వెంటనే కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక డిమాండ్ అయితే పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.